Aprilia 457 రివ్యూ పోతున్నా. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. చాలా డేస్ అయింది, ఇప్పుడు ఇచ్చి దింగుదాం. ఓకే, ఈరోజు మన అవెంజర్, మన బండి మొత్తం డెడ్ అయిపోయింది ఎయిర్, సో తీయలేకపోతున్నాం. సో మన ఈరోజు అవెంజర్ ఇది. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ గైస్. ఛానల్ నేమ్ గుర్తుంది కదా, చాలా రోజులు అయిందిగా, మర్చిపోయి ఉంటారులే. రైడ్ విత్ రాజ్ కుమార్. కాంగ్రెస్ చెప్పండి నాకు అందరు, ఎందుకంటే 500+ సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఇంకోటి, ఈ 2 monthsలో వీడియోస్ పోస్ట్ చేయలేదు కాబట్టి రీచ్ తగ్గిపోతుందేమోనని ప్యాక్ అయిపోయింది. కానీ దేవరా, దీనమ్మ దేవరాకి వ్యూస్ నాన్ స్టాప్ స్టిల్ ఇంకా వస్తూనే ఉన్నాయి. 16K వ్యూస్. ఇంకోటి ఫ్యాన్స్ ఎవరో తెలియదు, వాళ్ళ ఫ్యాన్సేలే, ఎన్టీఆర్ ఫ్యాన్సే చూసేది. బట్ ఏంటో కమెంట్స్ కూడా భలే పెడుతున్నారు, బాగా అనిపించింది. దేవరా వల్ల నేను నిజంగా గ్యాప్ ఇచ్చా చూడు, ఈ 3 months. ఆ 3 months గ్యాప్ మొత్తం కవర్ అయిపోయింది దాంట్లో. ఓకే, పాయింట్కి వచ్చేసి ఆల్రెడీ థంబ్నెయిల్ చూశారు కాబట్టి నేను ఇప్పుడు మళ్ళా ఏదో హైప్ ఎపిక్గా చెప్పాలనుకోవట్లా. అప్రిలియా 457 ఈరోజు టెస్ట్ డ్రైవ్ చేయబోతున్నా. నాకు ఎప్పటి నుండో ఆ బైక్, ఎప్పుడైతే దాని మోడల్స్ అనేవి రిలీజ్ అయ్యి ఒక్కొక్క పార్ట్స్ అనేవి పెడుతుంటుంటే ఇన్స్టాలో లీక్డ్ పిక్చర్స్ అని, అప్పటి నుండే నాకు చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. ఆ బైక్ ఒకసారైనా తోలాలి. ఆ బైక్ అంతే, ఇంకా అదొక ఎమోషన్లా అనిపిస్తుంది ఎందుకో. ఒకసారి దాన్ని డ్రైవ్ చేస్తే కానీ తెలియదు అనేసి, అది నేను స్లాట్ బుక్ చేసి 2 weeks బ్యాక్ స్లాట్ బుక్ చేస్తే దాని నెక్స్ట్ డేనే రామని చెప్పారు. సరే అనేసి రెడీ అయ్యి ప్రిపేర్ అయ్యి గోప్రో పెట్టుకొని రెడీ వెళ్ళే లోపు, సార్ మీది కస్టమర్ ఒకరు తీసుకెళ్ళి యాక్సిడెంట్ చేశారు సార్, సార్ మేమే మళ్ళీ మీకు కాల్ చేస్తామని చెప్పారు. నాకు కూడా వర్క్స్ ఉండిపోయినాయి, అలా వదిలేయాల్సి వచ్చింది. ఇప్పుడు నిన్న ఒకసారి ఆన్ ది వేలో ఉంటే ఒకసారి కలవాల్సి వచ్చింది. వాళ్ళని కలిసి ఒకసారి స్లాట్ బుక్ చేసుకుంటాం అంటే రేపు మార్నింగే వచ్చేయండి అని చెప్పారు. మరి అక్కడికి వెళ్దాం. ఎండ ప్యాక్ అయిపోతుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే వీడియోస్ ఇవ్వటం ఇంపార్టెంట్ కాబట్టి వెళ్ళాల్సి వస్తుంది కాదు, వెళ్ళాలి మీకోసమేనా. స్టోర్ నియర్ వచ్చేసాం. అక్కడ పరిస్థితి ఏందో తెలియాలి నాకు. ఏదో మొత్తం హాఫ్ ఉంది. ఇక్కడ నాకైతే నా హైట్ తగ్గట్టు మిడిల్లో. ఓకే, సో గైస్ స్టార్ట్ చేయబోతున్నా. పర్లేదు, బాగుంది, చాలా ఎడ్జ్. పవర్ ఎందుకో అగ్రెసివ్గా అనిపించట్లేదు నాకు. ఎందుకో గేర్స్ చాలా హార్డ్గా పడుతుంది అనిపిస్తుంది. బాగుంది. ఎగ్జాస్ట్ నోట్ కూడా పర్లేదు. అంటే కొంచెం ఈ ట్రాఫిక్కి ఈ బైక్ కరెక్ట్ కాదు, అసలు ఛాన్సే లేదు. ఇది మన మోడ్స్, పార్కింగ్ హజార్డ్ లైట్స్,
ట్రాఫిక్ ఎంత అర్థం కావట్లేదు అసలు. 12 seconds ఉంది, చాలా ఎడ్జ్కి ఉంది. యూటర్న్ తీసుకోనా? ఈ హ్యాండిల్ ఓపెన్గా ఏం చెప్పలేకపోతున్నా. చాలా అంటే చాలా క్రేజీ, స్మూత్నెస్ చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. క్విక్ షిఫ్టర్ చెప్పేది కాదు, వెనక పర్సన్కి ఎలా ఉందో నాకు తెలియదు. మ్యాక్స్ అయితే వాలిపోయినట్టు అయితే ఉంది బైక్ మీద, కానీ చాలా బీచ్లా అనిపిస్తుంది. ఫస్ట్లో ఏం అగ్రెసివ్ అనిపించలే అని తోలే కొద్ది కొంచెం. నేను చెప్తున్నా కదా 400 సెగ్మెంట్స్లో అన్నిటినీ, ఈవెన్ 650 అయినా సరే ఇది బీట్ చేసేస్తుంది షూర్గా. బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. అన్న మీకు కంఫర్ట్గా ఉందా? వెనక బ్యాక్ సైడ్ కూడా వాళ్ళకి కంఫర్టే ఉందంట, పర్లేదు. ఈ ట్రాఫిక్లో ఏం కొడతాం బొచ్చు. టెస్ట్ డ్రైవ్ ఏదైనా మంచి హైవే ఇస్తే బాగుండు. లవడాలేదు ఈ అమ్మాయి ఏప్రిల్ అసలు. టెస్ట్ డ్రైవ్ అంటే ఒకడికి అంత ఎక్స్పీరియన్స్, లైక్ ఆఫ్ ట్రెక్కింగ్ ఉండాలి, దాంట్లోనే బొంగు అన్నీ పెట్టేయాలి. అక్కడ ఏదైనా ఒక మంచి ప్లేస్ అని సెట్ చేసుకోవచ్చు కదా, అలా ఏం లేదు. రావడం 3rd gearలో కూడా పికప్ బాగుంది. ఏదైనా ఎక్స్పీరియన్స్ చెప్దామంటే నాకేం అనిపించట్లేదు ఇక్కడ స్మాల్ డిస్టెన్స్కి. బట్ ఈ కొద్ది డిస్టెన్స్లో అయితే చెప్పగలను. యాజ్ లుక్ పరంగా, మనీ పరంగా నువ్వు పెట్టినందుకు డిజర్వ్ అవుతావు. చాలా అంటే చాలా సాటిస్ఫై అయిపోతావు, ఎందుకంటే అంత బాగుంది. నాకు అసలు ఇది వేసుకున్నట్టు దెంగేయాలని ఉంది. వచ్చేసి నువ్వు ఇంకేముంది రైడ్, బట్ చాలా బాగుంది బండి. ఇంకొంచెం డ్రైవ్ చేయబుద్ధి అవుతుంది, ఏం చేద్దాం. సో ఇది గైస్ చాలా అప్ ఉంది, లైక్ లెగ్స్కి. చాలా పికప్ ఉంది, ఓవర్ పికప్, బాగా నచ్చింది. అట్లే అంతా బాగుంది బండి, ఏదో ఒకటి చేసి తీసుకోబుద్ధి అవుతుంది తెలుసు, అంత బాగా నచ్చింది. బట్ నా డ్రీమ్ బైక్ వచ్చేసి ఇది కాదు. ఆగు, రివ్యూ ఎలా చెప్పానో తెలీదు. నిజం చెప్తున్నా, మాటలు రావట్లేదు నాకు. ఎందుకు అంటే ఆ బైక్ ఫీల్ని ఎక్స్పీరియన్స్ అవుతున్నా, అంత బాగా నచ్చింది నాకు బైక్. ఇంకోటి షూర్ నేను చెప్తున్నా, అది పక్కా 319 కూడా బీట్ చేసేస్తుంది.
ఓకే లైక్ అది 457cc, అది 390cc, కంపేర్ చేయడం కరెక్ట్ కాదు. బట్ నేనేమంటున్నా అంటే 650 సెగ్మెంట్స్ దాకా ఇది వర్త్ అని చెప్తా ఆ బైక్. అది ప్యూర్ నియర్ టు స్పోర్ట్ అండ్ టూరిజం బైక్ అని కూడా చెప్పొచ్చు. అప్రిలియా వాళ్ళ మ్యాక్స్ అంతా స్పోర్ట్స్ వీటికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది. ఈ మధ్యనే ఇలాంటి స్టంట్స్ చేయబోతున్నారు మన వాళ్ళు. లైక్ అది సేల్స్ కోసమా దేనికోసం అన్నది నాకు అర్థం కాదు. లైక్ ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఇలాంటి బ్రాండ్ ఒకటి అందరికీ తెలియాలి అన్న వేలో వస్తారో. ఓకే ఆల్రెడీ స్కూటీస్తో హల్చల్ చేస్తున్నారు, బట్ ఇంకా లైక్ ఇలా స్పోర్ట్స్ ఎడిషన్ చాలా బెస్ట్ చేశారు. ఇంకా ప్రైజెస్ హైక్ అయ్యే ఛాన్స్ ఉందంట, నియర్ టు 1 lakh దాకా పెరగచ్చు అంట. సో ఎవరైనా ఉంటే బుక్ చేసేసుకోండి ఇప్పుడే. నేను చెప్తున్నా మీరు చాలా డిజర్వ్ అని ఫీల్ అయ్యేలాగా చేస్తుంది. ఒక్కసారి ఫీల్ అవ్వండి రా బైక్ని, ఒక్కసారి టెస్ట్ డ్రైవ్ చేసి చూడండి, తీసేసుకోండి చెప్తున్నా. వాడు అంకుల్కి ఉద్దేశిండు. సో ట్రియాంప్ వెహికల్ ఏమైంది అని చెప్పడం మర్చిపోయా. ట్రియాంప్ వచ్చేసి రీసెంట్గా మరీ అంత ఎదగలేదు, మరీ కాకపోయినా కొంచెం ఈ మధ్య నేను ఒక వెబ్ సిరీస్లో వర్క్ చేస్తున్నా ఇన్ఫినిటమ్ మీడియాలో. అది ఓయి సీనియర్ అనేసి ఎపిసోడ్స్ అన్నీ రిలీజ్ అయిపోయింది, అది ట్రెండింగ్ కూడా వెళ్ళింది, చాలా హిట్ అయింది, చాలా బాగుంది. అండ్ హలో మిస్ అనేసి వాళ్ళదే కంటిన్యూటీ ఇంకో వెబ్ సిరీస్ నడుస్తుంది, దాంట్లో కూడా వర్క్ చేస్తున్నా యాజ్ అసిస్టెంట్ డిఓపిగా, అసోసియేట్ డైరెక్టర్గా, అండ్ ఈవెన్ ఒక యాక్టింగ్ లీడ్ వచ్చే ఛాన్స్ ఉందనుకుంటా, ఇంకా కన్ఫర్మ్ లేదు. బట్ మనం అన్నీ కవర్ చేసే టైప్ కాబట్టి తీసుకునే ఛాన్స్ రావాలని కోరుకుంటున్నాం. మ్యాక్స్ వస్తుంది. సో ఆ వర్క్లో ఉండడం వల్ల ట్రియాంప్ ఎక్కువ తీయలేకపోయాను. అది కింద ఆ ఫ్లోర్లో ఉంచడం వల్ల గాలి అనేది దిగిపోయింది, డస్ట్ అనేది ఉండిపోయింది, ఫ్యూచర్ అనేది ఎండిపోయింది. ప్రాసా. సో అది పరిస్థితి. ఈరోజు వైట్ షర్ట్ వేయడానికి రీజన్ ఏంటో తెలుసా? లాస్ట్ టైం నేను నా ట్రియాంప్ తీసే టైంలో వైట్ షర్ట్ వేసుకొని ఉన్నా. ఇది కూడా ఏదో ఒకరు తీసేస్తానేమో అనున్నా నమ్మకంతో అది వేసుకోవాల్సి వచ్చింది. ప్రెసెంట్ ఇంకో వర్క్ ఉంది, అక్కడ మన చార్జర్ ఉందన్నమాట ల్యాప్టాప్ది. ఇప్పుడు పీసీ ఎడిట్ చేయాలి కదా. ఇరుకు గ్యాప్స్ ఉంటే అసలు నిజంగా ఎంత మూడ్ వస్తుందో. ట్రెండ్ అయిపోతున్నాయి మరి, ఇంత ట్రెండింగ్ నాకు కూడా కొంచెం చేయొచ్చు కదా, సగం చేయొచ్చు, అంత పెద్ద ఉంచుకుంటూ. అదే గొడుగు. ఈ రోడ్లో ఇచ్చుంటేనా నీ అమ్మ, అది ఈజీగా ఒక 200 వెళ్ళిపోద్ది తెలుసా. ఈజీ అని కాదు, దానికి ఆ బైక్కి ఒక 180-183 అన్నది కామన్. 200 అయితే పక్కా షూర్ బీట్ చేసేస్తుంది. ఈవెన్ R3ని కూడా బీట్ చేస్తుంది అన్నంత గట్టి చెప్పగలను నేను. ఈ గ్యాప్లో ఎవరైనా యూట్యూబ్లో వేరే వీడియోస్ ఏమైనా ఉంటే చూడండి. మ్యాక్స్ అయితే బీట్ చేసేస్తుంది R3ని కూడా, ఎందుకంటే అంత ధైర్యంగా ఉంది నాకు. ఆ పికప్, ఆ బ్రేకింగ్స్, ఆ పవర్ బట్ చెప్పేయగలను. మరీ అంత ప్రెడిక్షన్ ఛానల్ చెప్పేంత కాదులే కానీ, బట్ నాకు అర్థమైంది ఏదో నాకు కొంచెం స్కిల్ ఉన్న దాంట్లో కొంచెం హెల్ప్ చేస్తున్నా. సారీ చెప్తున్నా. ఇప్పుడే ఒక అంకుల్ హెల్ప్ చేశా. నీ అమ్మ ఇది గోప్రో ఆఫ్ అయిపోయింది అంటే డీజిల్ క్యాప్ ఓపెన్ చేసింది కదా. ఇవి ఎండకి ఎలా ఆరిపోతుంది డీజిల్, చూసుకోవాలి కదా. అంత పెద్ద హెల్ప్ చేసినప్పుడే ఈ గోప్రోలు ఆఫ్ అయిపోతాయి డ్యూ టు హీట్ ఇష్యూస్. మీకు ఒక వీడియో చేస్తున్నా, మీరు మాత్రం వ్యూస్ మాత్రం చూపిరు, షేర్ చేయరు. కింద ఒక లైక్ ఉంది, లైక్ కొట్టు ముందు. సీరియస్గా ఏం కాదు, ఏదో క్యూట్గా బిహేవ్ చేద్దాం అనుకుంటున్నా. కొంచెం ఎక్స్ట్రా తింటున్నట్టు అనిపించింది, అందుకే అయిపోయినా. బాగానే ఎక్స్ట్రా తింటున్నా. ఎండ నిజంగా బాగా కొడుతుంది గాయస్. అదే జోక్గా అంటానైంది మీతో, ఎప్పుడైనా జోక్ చేశాను మీతో. ఇదిగోండి నా చేతులు మాడిపోతున్నాయి, సన్ స్క్రీన్స్ కూడా రాసుకోవాలి అసలు. జీటీ అది కూడా పవర్ఫుల్ ఇంజనే.
ఆ బ్రో చేతులు చూడండి, ఫోటో పడిద్దని. ఇండికేటర్ ఆఫ్ చేసుకోవచ్చు కదా. అహే జవానీ అహే దివానీ. నాకు అసలు లోపల హెల్మెట్లు ఊపి రావట్లే కూడా, తీద్దామంటేనే వడగాలి. చెప్పే పొజిషన్ కాదు, వడదెబ్బ తగిలేంత ఇంపార్టెన్స్ ఇద్దామని అనిపించట్లేదు తెలుసా, కానీ తప్పదు. సో గాయస్, వీడియో చూస్తున్నారు కదా, ఏం లేదు, కింద లైక్ బటన్ ఉంటుంది, అర్థం చేసుకోండి. కంటెంట్ ఈ ఎండ్లో కూడా ఇచ్చా అంటే వేరే వాళ్ళు కూడా ఇవ్వచ్చు, కానీ నా స్ట్రెంత్కి నా ఏజ్కి ఇలా స్టార్ట్ చేసి అర్థం చేసుకోండి. కొంచెం లైక్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, నచ్చితేనే చూడండి. జస్ట్ సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి. ఎక్కడో ఒక చోట మీకు నచ్చే వీడియో ఒకటైనా ఇస్తానేమో కదా. సరేనా? బాయ్.